సో ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి భాషింపజేయటమే. నీ ఊహలు, ఆలోచనలు, నీ కోరికలు గనక నువ్వు వ్యక్తపరచలేదనుకో, ఇంకేముంది నీకు అనుభవం ఏముంది? స్వాధీన వల్లభ అంటే సృష్టి మాయను ఎలా తెలుసుకుంటావు? అనుభవిస్తే తెలుసుకుంటావు. అవునా? అనుభవమే లేకుండా ఏం ఓంకారం ఉంది, యోగం చేయాలి అంటావు. యోగం గురించి పరిపుష్టమైన జ్ఞానం సంపాదించేస్తావు. అదేమైనా స్వానుభూతి ఇస్తుందా అంటే ఏమి లేదు స్వామి. ఎప్పుడూ నేను చెప్పలేదు ఓంకారం, కానీ ఓంకారం గురించి మొత్తం తెలుసు. కొడుకోవాలి తత్వం నీ దగ్గరే పెట్టుకో. దాన్ని నువ్వు సాధన చేయాలి. సాధన చేస్తే నువ్వు ఓంకార స్వరూపం అవుతావని. ఓంకార రూపిణి అని ఆ పాట నీకు నీకు కూడా వర్తించాలి కదా. నువ్వే అమ్మవారిగా భాషించాలి అంటే ఓంకార నాదాన్ని నువ్వు రోజు వినటం, తినటం, కనటం, ఇవన్నీ మహోతారు బాబాజీ చెప్పారు. ఓంకారమే తినరా నాయన ఆకలి వేస్తాను. బాధ వచ్చినా ఓంకారమే చెప్పుకో, సుఖం వచ్చినా ఓంకారమే చెప్పుకో, దుఃఖం వచ్చినా ఓంకారమే చెప్పుకో అని అన్ని ఓంకారం నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని నువ్వు తినేసి నీ కడుపు నిండిపోతుంది. ఓ 18 సార్లు ఓం ఓం అను. ఆకలి కూడా మతమయమే, ఆకలి కూడా వేయదు. రహస్యం అమ్మా. ఎప్పుడైనా మేము కూర్చున్నప్పుడు ఆకలి అనేది ఏమన్నా అలా శారీరకంగా బయోలాజికల్ నీడ్స్ అంటారు కదా, ఈ ఓంకారమే మమ్మల్ని సర్వవేళ సర్వావస్థల్లోనూ మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇదే రహస్యం. నిజమే గురు గారు. క్రియాయోగ ఫస్ట్ స్టెప్ చెప్పినప్పుడు మీరు ఓంకారం చెప్పమని చెప్తారు కదా, అట్లా చెప్తే అసలు ఆకలే అనిపించదు గురుగారు. అనిపించదు నాన్న, అనిపించదమ్మా. మీరు చూడండి, నేను స్వానుభూతి చెంది అన్ని చెప్తానమ్మా. ఇప్పుడు మీకు 48 గంటలు మీకు భోజనం పెట్టండి స్వామి అన్నారు, నేను ఓంకారం చెప్పుకుంటూ ఉంటాను అంతే. ఇలానే ఓం 49వ గంటలు మళ్ళీ మీరే అన్నం తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటాను. ఇదే రహస్యం. అర్థమైందా అమ్మ? ఎంత గొప్ప ఓంకారం చూశాను. ఎక్కడైనా కష్ట సమయాల్లో కానీ, సుఖపడుతున్నప్పుడు కానీ, కష్టపడుతున్నప్పుడు కానీ, బాధ వేసిన, దుఃఖం వేసిన ఓంకారం తలుచుకోండి. నీ కన్నుల్లో కన్నీళ్లు కూడా ఆ ఓంకారమే తొలగిస్తుందని. ఈ మానవుడు కాదమ్మా. ఓంకారమే నేను ఓదారుస్తుంది. ఓంకారమే నీ అమ్మ మాతృమూర్తి. చాలా ఎందుకంటే ఏం చెప్తానమ్మా తల్లి గురించి. అందుకే మనకి లౌకికమైన కన్నీళ్ళు రావు టీవీతో పాటు. లౌకికమైన కన్నీళ్ళు అంటే మనం ఒకదాన్ని ఇష్టపడి అది పోగొట్టుకున్నప్పుడు వచ్చే కన్నీళ్ళు. ఇక్కడ ఏది పోగొట్టుకుంటున్నావు, ఏది సంపాదించుకుంటున్నావు, అదే నువ్వు అయినప్పుడు ఏది సంపాదించావు, ఏది పోగొట్టుకున్నావు. అలాంటప్పుడు నీ కన్నీళ్ళతో పని ఏంటి? సరే వచ్చేయి. అదేంటి? ఒకసారి అమ్మవారు నిన్ను కొద్దిగా అనుభూతి ఇస్తుంది, అప్పుడు కన్నీళ్ళల్లో అంటే అప్పుడు నీకు ఆనంద బాష్పాలనే వస్తాయి. అర్థమైంది? అదే అరుణాం కరుణాతరంగితాక్షి అంటే అలా ఉంటుంది అని. జాలి కరుణ అనేది నీలో అమ్మవారు పూర్తిగా సంపూర్ణంగా ఆ రూపాల్లో ఉంటుంది. అందుకే నీకు ఆనంద బాష్పాలు వచ్చాయి, లేదంటే రావు. ఏమ్మా? లౌకికంలో కూడా నీకు జాలి కరుణ దయ ఉన్నాయి అనుకో, అవన్నీ అమ్మవారి లక్షణాలు. చక్కెరలో మాధుర్యం అన్నట్టు నీలో ఆ మాధుర్యంగా ఉంటుంది. అందుకే నీకు ఏమిటి ఆ భక్తి, ఆ గురువుల భక్తి కానీ, ఆ తల్లి మీద భక్తి కానీ, అలానే అందరి మీద ప్రేమ కానీ, ఎవరిని కేకలు వేయటం కానీ, అరవటం కానీ, తిట్టడం కానీ, అసహించుకోవటం కానీ ఇవన్నీ జరగవు. అర్థమైందమ్మా? ఇవన్నీ నీకు తీసేస్తుంది అమ్మవారు. అప్పుడు నువ్వు అమ్మ మనసు పెట్టుకొని అందరినీ ప్రేమిస్తావు. అటువంటి గుణాలు, అమ్మ గుణాలు తెచ్చుకోవటం అంటే అదనమాట. అంతేగాని ఒక వ్యక్తిని పెట్టుకొని మనం చూపించేది కాదు అని. మనం ప్రేమించుకోవడం గొప్ప ఏముంది? మనం ప్రేమించబడటం గొప్ప. అందరం మనం ప్రేమించడం అనేది అదే నీ జీవిత పరమావధి. ఆవధి అంటే అదనమాట. అటువంటి అవధులు నువ్వు దాటాలి అని, అవధులు దాటి అమ్మని చేరుకో అని. ఇటువంటి గుణములతో, ఇటువంటి తత్వములతో తత్వాతీతం కావాలి. అవి తత్వాతీత, గుణాతీత,
నామాలు, లలితా సహస్రనామాలన్నీ నీలో ఒక్క నామం భాషించిన నీ జీవిత ధన్యం. శ్రీమాత నుంచి లలితాంబిక ఏ నమః అనే నామాలు ఉన్నాయి, వెయ్యి. ఒక్క నామం నువ్వు నేను గురువు గారు ఇదే నా జీవితంగా గడుపుతున్నాను అనేది పక్క వాళ్ళకి అనుభూతి అయింది అంటే, అమ్మ నువ్వు అమ్మవారి స్వరూపం అమ్మ అని. ఒక్క గుణం నువ్వు తెచ్చుకున్నావు అంటే అమ్మ కరుణ ఎంత ఉంటే నీకు ఆ ఒక్క నామం నీకు ఇచ్చింది. ప్రూవ్ దట్ యు ఆర్ ఎ గుడ్ మదర్ శ్రీమాత. సో ఇప్పుడు అర్థమైందిగా. భావది అంటే ఏంటో అర్థమైంది కదమ్మా. భావములు, నీ భావం తత్వం సరిగ్గా ఉంటే భావాలు సరిగ్గా ఉంటాయి, భావాలు సరిగ్గా ఉంటే ఊహలు సరిగ్గా ఉంటాయి, ఊహలు సరిగ్గా ఉంటే ఆలోచనలు సరిగ్గా ఉంటాయి, ఆలోచనలు సరిగ్గా ఉంటే నీ పనులు కూడా అంత బాగుంటాయి అని. ఇదొక మాల. నీ జీవితమే రత్నమాలగా కావాలి, శ్రీ విద్యా రత్నమాల కావాలి అంటే ఇది అర్థం. ఎక్కడి నుంచి నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ రావాలి, తత్వాల నుంచి సంస్కరించుకుంటూ నీ క్రియ వరకు నువ్వు సంస్కరించుకుంటే అప్పుడు నీకు ఇగో ఈ నామం ఏదైతే ఉందో, ఈ అవధులు అనేవి ఏవైతే నువ్వు ఉన్నాయో ఇవి దాటుతా ఉన్నాయన. ఆ నౌకలో అమ్మవారితో ప్రయాణం చేస్తావు. అదే చిద్గగన చంద్రిక. మూడవ కన్ను పైన, అదంతా సముద్రము. ముద్ర ఒకే ముద్రలో ఉంటుంది అని. మూడో కన్ను కిందంతా సముద్రం. ఇక్కడ ఎప్పుడు అలలు తప్ప ఏవి ఉండవు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన. మూడో కన్ను దగ్గరికి వచ్చినప్పుడు అలలు ఉండవు, నిశ్శబ్దంగా ఉంటుంది. సముద్రం మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది? సముద్రం నిండుగా ఉంటుంది. ఆ పండుగలలో అమ్మవారితో నువ్వు కూడా ప్రయాణం చేస్తూ ఉంటావని. అంతే, అంత శాంతము అనేది నీకు వస్తుందని. అది ఈ సముద్రం దాటటం అంటే, మూడో కన్ను దాటటమే భవసాగరం దాటటం. నవధి 9 చక్రాలు దాటటం, మాయా చక్రాలు అవి. కుల చక్రాలన్నీ మాయా చక్రాలు. మూలాధార స్వాధిష్టానం దహ విశుద్ధం దాకా కూడా నీకు అస్తవ్యస్తంగా ఉంటుంది. నీ జీవితం ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగా ఉంటుంది అని. అల్లకల్లోలంగా ఉంటుంది సముద్రం అలలతో. అందుకే కదా గురుజీ చెవులలో సముద్ర ఘోష అనేది, దాన్నే మనం ఓంకారంగా మార్చుకోవడం. అందుకే దక్షిణావృత శంఖము అంటారు. దక్షిణావృత శంఖము అంటే ఏంటంటే, దక్షిణం సౌత్ సైడ్ తిరిగి ఉంటుంది శంఖం. మిగతా శంఖాలన్నీ అటువైపు తిరిగి ఉంటాయి, రైట్ సైడ్. ఇది దక్షిణ వైపు తిరిగి ఉంటుంది. సో ఇది కనుక నువ్వు చెవు దగ్గర పెట్టుకున్నావు, మన ఇంట్లో మన పరంపరలో ఉన్నాయమ్మా, మీకు కూడా ఎవరన్నా వస్తే ఇస్తాను, పెట్టుకోండి ఇంట్లో. అది లక్ష్మీప్రదం. ఇది సముద్రం నుంచి వచ్చినవన్నీ వస్తువులు లక్ష్మీప్రదాలు అన్నమాట. సో అది చెవు దగ్గర పెట్టుకున్నావు అనుకో, సముద్ర ఘోష వినిపిస్తూ ఉంటుంది. ఆ ఘోషను నువ్వేంటి కొద్దిగా యోగం ధ్యానం చేసావు అనుకో, అందులో నుంచి ఓంకారం అనేది వినిపిస్తుంది అని అర్థం. అర్థమైందా? భవసాగరం అంటే అదే. గురువు గారు నాకు సముద్ర ఘోష వినిపిస్తుంది అంటే ఇంకా నువ్వు సాగరంలో ఉన్నావు, జీవిత సాగరంలో. గురువు గారు ఇందులో నుంచి ఓంకారం వినిపిస్తుంది అంటే అక్కడ నువ్వు ఆ యొక్క భవసాగరాన్ని దాటావు అని. అంటే ఈ అలలు దాటావు అని, సముద్ర మధ్యలో ఉన్నావని. ఏమా అది దక్షిణావృత శంఖం అంటే అదన్నమాట. అది ఒక పారామీటర్. నువ్వు ధ్యానం ఎలా చేస్తున్నావు, ఎంతవరకు ఉన్నావు అని గురువులను అడగవలసిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను కదా. నాకు నేను చెవి దగ్గర పెట్టి ఓంకారం వినిపిస్తుంది కదా, అలా ఓం అని వస్తుంది. మీకు ఘోష వస్తుంది. అంటే మామూలు సామాన్యులు పెట్టుకుంటారు కదమ్మా చెవుల దగ్గర, ఘోష శబ్దం ఎలా వస్తుంది? అటువంటి ఘోష వినిపిస్తుంది. పెద్ద గురువు గారు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్ స్వరూపం ఆ నాగపడి మూడో కన్ను దగ్గర పెట్టుకున్నప్పుడు కొందరికే పెట్టాడమ్మా. అందులో చాలా తక్కువ మంది, 10-15 మందికి. చాలా మంది కూడా కైలాస దర్శనం అవన్నీ కూడా చేశాడమ్మా, ఓంకారం కూడా విన్నారు. మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మళ్ళీ నేను ఆయన ఉన్నప్పుడు చేయటం జరిగింది. మళ్ళీ నా 2010 నుంచి ఇంతవరకు నాకు ఆజ్ఞ రాలేదు. మరి భవిష్యత్తులో వస్తే చూద్దాం. అమ్మవారు ఆజ్ఞ చేస్తే అది నేను ఇక్కడ హైదరాబాద్ వైపు వచ్చిన వాళ్ళకి నేను అక్కడికి తీసుకెళ్ళి నేను చేసి మీకు అనుభూతి ఇస్తాను అమ్మవారి దగ్గర.
అంటే కొన్ని చూపించగలుస్తాం. అమ్మవారి ఉనికి ఈ శ్రీ విద్యకి, ఈ భూమంతా కూడా, ఈ శ్రీ విద్య అంతా కూడా ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినవన్నీ కూడా అనుభూతి పర్వంలో, అనుభూతిలో గురువు గారు మాకు చేయించారండి. ఆయన చెప్పిందే మాకు అనుభూతి చేయించారు. అలాంటప్పుడు ఆయన చెప్పింది యాబ్స్ట్రాక్ట్ అని, పరతత్వం అని, మెటాఫిజిక్స్ అని, మిట్ట వేదాంతం అని అలా కొట్టిపడేయలేరుగా. అలా అమ్మవారు ఏంటంటే కొన్ని పారామీటర్స్, అంటే మాలాంటి వాళ్ళు అది గురు పరంపరలో కొన్ని ఉంటాయి అన్నమాట. మరీ అనుమానస్తులకు ఏంటంటే ఆ సమయం వచ్చినప్పుడు ఆ అనుభూతి ఇస్తాం. మళ్ళీ వాళ్ళే పరమ భక్తాగ్యేశ్వరులు అవుతారు. వాళ్ళే ఆ టైం వాళ్ళకి రావాలి కదా. సో పరతత్వము భాషించుట అంటే తత్వము. ఆ తత్వం భాషించినప్పుడు ఏమైంది? అది అపర అయింది, అంతే కదా. కిందకి వస్తే అపర, మాకు తెలుసు స్వామి అని అంటాం అనమాట. తెలియనప్పుడు సీక్రెట్ అండి, చెవులో చెప్పు. పర పైన ఎవరికి తెలియదు. కిందకి వస్తే ఆ తత్వం కిందకి వచ్చింది. 36 తత్వాలుగా వచ్చేయి అని. ఆ పరతత్వం 36 తత్వాలుగా 36 తత్వాలు అంటే ఏంటో తెలుసు కదా, చెప్పాను, లిస్ట్ ఇచ్చానుగా. వరాహ ముక్తిక ఉపనిషత్తు అనే పుస్తకంలో మీకు అన్నీ ఉన్నాయన్న. 108 తత్వాలతో ఈ సృష్టి ఉంది. ఆ లిస్ట్ అంతా ఇస్తానని ఒకసారి చెప్తాను. ఇప్పుడే ఇవ్వచ్చు, ఇక్కడ ఎదురుకుండా నేను పుస్తకం. ఆ లిస్ట్ ఇస్తే రాసుకుంటే నేను రేపటి క్లాస్లో నాకు చెప్పండి అమ్మా, ఎవరైనా గుర్తు చేయండి. గురుగారు అది నేను తీసి పెడతాను ఇందులోనే ఆ పుస్తకం. నేను 108 తత్వాలు, మరి పెద్ద గురుగారు ఎన్ని చెప్పారో ఆ తత్వాలన్నీ రాస్తాను, నేను చెప్తాను, మీరు రాసుకోండి. దానిపైన ఉన్నది ఇవో, ఇది ఈశ్వర సంకల్పం అని గుర్తుంచుకోండి. అపరలో ఆత్మ దాగి ఉన్నది, పరాలో పరమాత్మ దాగి ఉన్నది. ఇక్కడ అపర విద్య, పరా అపర, పరాత్పర, పరాభ్యస అపర కదమ్మా. ఆమె అపరలో ఎక్కడ దాగి ఉంది? నీ ఆత్మ రూపంలో దాగి ఉంది. పరాలో ఎలా ఉంది? ఆ పరమాత్మగా దాగి ఉందని బిందువులో. ఆ బిందువే అపర అయితే నీలో దాగి ఉంది. అపర లేనప్పుడు ఆ పరాగా ఉంటుందని. సో ఒకటి అంశరూప పరమాత్మ, రెండవది పరమాత్మ. నువ్వేమిటి? నీలో ఉన్న ఇప్పుడు ఆత్మ ఏమంటాం? నాలో ఉన్నది అంశరూప పరమాత్మ అండి స్వామి. నేను అంశని, అమ్మవారి అంశని. ఈ అంశ అన్నమే భాగము, బిట్, పార్ట్ అండ్ పార్సల్. ఈ అంశని హంస చేసుకోవాలి. అంశ సోహం, సోహం అంశ. ఆ ముఖ్య ప్రాణంగా నువ్వు పరమాత్మలో చేరుకోవాలని. అంశగా పుట్టామని కాదు, దాన్ని సాకారం చేసుకోవాలంటే అంశ గాయత్రి చేయాలి. గాయత్రి చేయాలంటే ప్రాణాయామం చేయాలి. నువ్వు ఉదాహరణ ప్రాణం కావాలి, ముఖ్య ప్రాణం అయితే గాని ఆత్మదర్శనం కాదని. అప్పుడు నువ్వు పరమాత్మ అవుతావని. అదే సవికల్ప సమాధి, అదే నిర్వికల్ప సమాధులు అని అర్థం. అంతేగాని అంశ అంశ అంటూ తిరగటం కాదు. హంస, హంసోహం సోహం హంస, నువ్వు అది కావాలి. అంటే గురువు చెప్పిన క్రియాయోగ చేసుకోవటం. నీ అంశ రూపాన్ని అంశ వాహనమైనవో పైకి వెళ్ళిపోవాలి. అంశలా బతికాడండి, అంశలా వెళ్ళిపోయాడు. రామకృష్ణ పరమహంస అని లేడు మహానుభావుడు, శ్రీరామకృష్ణ పరమహంస అన్నారు. ఆయన హంసనే నమ్ముకున్నాడు, హంసను నమ్ముకోలేదు, తన్ని తాను నమ్ముకోలేదు. తనలో దాగి ఉన్న ఆత్మని నమ్ముకున్నాడని, జీవాత్మని నేను అంటూ తిరగలేదని. శ్రీకృష్ణుడు ఆయన హంస, పరమహంస. ఆయన హంసలా జీవితం గడిపేశాడు ఆయన శ్రీకృష్ణుడు. ఆయన పరమాత్మని మర్చిపోలేదు, కానీ అంశగా, అమ్మవారి అంశగా కరాంగుని నకోత్పన్న నారాయణ దశాకృతి దశావతారాల్లో ఏ అవతార పురుషుడు కూడా ఏమ్మా అంశ రూపాన్ని అన్ని బాధ్యతలు చేశారు, కానీ వారిలో ఉన్న పరమాత్మ లక్షణం మర్చిపోలేదు అని. ఈ రెండిటి యొక్క పరమహంస యోగానంద గారు కూడా గురించి కదా, పరమహంస యోగానంద వీళ్ళందరూ మహానుభావులు అమ్మ. వాళ్ళు శ్వాసను నమ్ముకున్న వాళ్ళమ్మ, జీవాన్ని కాదు. జీవాత్మని నమ్ముకోలేదు, శ్వాసను నమ్ముకున్నారు. నమ్ముకున్నారు. మనం ఏంటంటే జీవాత్మగా అమ్ముడు పోయాం. జీవాన్ని నమ్ముకున్నా అమ్ముడు పోయాం. అందుకే ఈ కష్టాలు. దేహమే
నేను అన్నట్టుగా తిరిగేస్తున్నాను కాబట్టి ఫలితాలు, శుభాశుభాలు, కష్ట నష్టాలు అనేవి వస్తుంది. ఆత్మకి కష్టం ఏముంది, నష్టం ఏముంది? అవునా? అది సాక్షి అంతే. దాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు హంసరూప ప్రాణాయామం చేసి ఉదాన ప్రాణ ఉత్పత్తి చేశారు. అంటే కుంభక రేచక పూరక చేసినప్పుడు అందులో ఆ దశవిధ నాదాల్లో ఉదాన ప్రాణం అనేది ఉత్పత్తి అయింది అని. అంటే పాలని చిలికితే వచ్చినది వెన్న. వెన్న ఎలా వస్తుంది? చిలకాలి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? కుంభక రేచక పూరక చేసి వెన్నని బయటికి తీస్తున్నాం, అంటే హంసని బయటికి తీస్తున్నాం అని. చాలా ఎలా తీయాలి అంటే మరి నా దగ్గర మరి ఫస్ట్ స్టెప్ క్రియాయోగా, సెకండ్ స్టెప్ క్రియాయోగా, మరి అవి తీసుకుంటే అనుభూతులు వస్తాయి. అవునా? అది కూడా మీరే చేయండి అంటే నాతో కాదు, అది నా పని కాదు కదా. శిష్యులు చేయవలసింది శిష్యులు చేయాలి, నేను చేయవలసింది నేను చేస్తాను. గురువు చెట్టు ఎక్కిస్తాడు అంతేగాని చెట్టు చివరి దాకా మీరే రండి స్వామి అంటే నాకు కుదరదు కదా. మీకు సెకండ్ స్టెప్ కూడా నీట్ గా చెప్తాను. ఈ 2 1 and 2 చేసుకోండి చాలు. మా గురువు గారు 2 ఇచ్చారు. ఇంకా మా అదృష్టాలు మాకు బాగున్నాయి అంటే మాకు 64 స్టెప్పులు అమ్మదైతే వస్తాయి. ఆ అమ్మవారే గురువుల రూపంలో మాకు చెప్తారు. అంతవరకు చక్కగా ఉపయోగపట్టి ఇటుగా నేను చెప్పే క్లాసులు వింటూ, నేను ఇచ్చిన క్రియాలుగా చేసుకుంటూ, మీ లౌకికమైన ధర్మాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. సంతోషంగా వెళ్ళండి, ఏడ్చుకుంటూ వెళ్ళటం కాదు. ఇప్పుడు రేపట్లోకి వెళుతున్నావు అనుకో, ఎందుకు బాధ? సరే ఇవాళ ఏదో కన్నీళ్ళు వచ్చాయనుకో, రేపు నవ్వుతూ వెళ్ళు, బాగుంటుంది. ఎందుకంటే మనమేమి ఇవన్నీ మన వెంట ఏమి రావట్లేదు నాన్న. చివరి రోజు వచ్చినప్పుడు అన్ని వదిలేయమంటుంది అమ్మవారు. వెళ్ళేటప్పుడు ఎందుకు పోగు చేసుకోవటం పనికిరాని ఇవన్నీ చెత్త చెదారం తప్ప ఏం లేదు. సంచులు మనం నింపుకుంటున్నాం పనికిరానివన్నీ పోయేటప్పుడు. ఎందుకురా ఆ కర్మ అంతా మోసుకుంటూ వచ్చావు? సరే ఇది కూడా తీసుకెళ్ళి వచ్చే జన్మలో అంటుంది, ఈ జన్మ కాదులే అంటుంది. అంతేగా, ఖాళీగా ఉండాలమ్మా. ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అవునా? ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఎలా ఉంటాయి లగేజ్లు? లెక్క పెట్టలేనన్ని పెట్టెలు ఉంటాయి అక్కడ. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే. అదే ట్రైన్లో చూడండి, చేతిలో ఏం ఉండదు, 10 కిలోల సామానే ఉంటుంది. అట్లా వెళ్ళిపోవాలి నాన్న భూమి నుంచి. ఏది పోగు చేసుకోవటం కాదు, ఎక్కడిదక్కడ వదిలించేసుకోవాలి అంతే. చివరికి నీ లెక్క ఏంటంటే 0 0, ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లోంచి వచ్చాను, ఏమీ లేని దాంట్లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అంతే. అదే నాసదీయ సూక్తం. ఏముందమ్మా, పోయిన తర్వాత ఏం తీసుకెళ్తాం? మొలతాడు కూడా రాదు, కట్టుకున్న బట్ట కూడా ఉండదు, బంగారం కూడా మన వాళ్ళే పీకేస్తారు. ఎందుకమ్మా అంతవరకు మన నాది అంటూ వేసుకున్నాం. పోయిన తర్వాత శవం శివ కాస్త శవ అయింది. ఏముంది? రోజు వాళ్ళు పిక్కుని పోతారు. ఏం జీవితం ఏముందమ్మా? నథింగ్. ఐసే ఓన్లీ నథింగ్. ఏది శాశ్వతం కాదు. అమ్మ తప్ప ఎవరు లేరు అంతే. నాకు ఈ సృష్టిలో ఆమె, అదే ఆ అమ్మవారి యొక్క కరుణ, దయ, ఆ తల్లి యొక్క ఉనికి, ఆ పరమాత్మయే. అదే ఎప్పుడు కూడా సచ్చిత ఆనందం. అది ఎప్పుడు సత్యము. చిత్తు కూడా అదే, ఆనందం కూడా అదే. అందులో వెళ్ళిపోవటం అదే, అందులోకి వెళ్ళటమే మన ఆనందం. అంతేగాని ఇవన్నీ మాయతో కూడుకున్న ఆనందాలు. ఇవాళ నుండి రేపు వెళ్ళిపోయాయి. సో రెండవది పరమాత్మ. ఈ రెండిటి యొక్క ఏకత్వ లయ విభవమే శ్రీ. ఎంత బాగా చెప్పారు చూడండమ్మా. ఆ రెండిటి యొక్క ఏకత్వ ఇప్పుడే చెప్పాను కదా. అమ్మ దయ వాలభ్యమే, స్వాధీన వాలభ్యం. అమ్మవారికి మనందరం స్వాధీనం కావాలి. నేను సగం నమ్ముతా, సగం నమ్మను అలా ఉండకూడదు. పూర్తిగా స్వాధీనం అయిపోవాలి. అమ్మ భక్తిలో స్వాధీనం అయిపోవాలి. అమ్మ తప్ప నాకు ఇంకో పని లేదని, ఆవిడ ఇచ్చిన పనులే మా జీవితం అని. దాని తర్వాతే ఈ లౌకికమైన ధర్మాలు. అంటే ఆ ఏకత్వ, ఈ అంశ, ఈ పరమాత్మలో కలవటం క్రియాయోగం ద్వారా, ధ్యానం ద్వారా, ఓంకారం ద్వారా ఈ కలవటమే ఇది లయ. ఆ లయ విభవమే. విభవము అంటే ఏంటి? ఆ వైభోగమే శ్రీ. అప్పుడు నువ్వు శ్రీ. ఊరికే మనం శ్రీ పెట్టుకోవడం కాదు, శ్రీరామకృష్ణ అని. ఆ శ్రీ గురించి అందులో నువ్వు అనుభూతి అయినప్పుడు నీకు శ్రీ అనేది తగులుకుంటుంది. అప్పుడు నువ్వు శ్రీ విద్యోపాసకుడు అవుతావు. అంతవరకు నువ్వు నాది నీది ఇదంతా అహంత మమత అంటూ తిరిగిన వాళ్ళం ఒక్కసారి అహంత అన్నాం. అమ్మవారి శ్రీని తెలుసుకున్నప్పుడు నువ్వేమవుతావు?
అది తెలుసుకున్నావు కాబట్టి శ్రీ విద్యోపాసకుడు అయ్యావు. అది నేను ఉపాసన చేస్తున్నాను స్వామి. మాయను ఉపాసన చేయట్లేదు, నేను శ్రీ విద్యోపాసన చేయట్లేదు, నేను శ్రీ విద్యోపాసన చేస్తున్నాను. అదే ఏకత్వలయ విభవమే శ్రీ. దానిని సాధన చేత అనుభూతి చేసుకున్నట్టు శ్రీ విద్య. చెప్పానమ్మా. ఇది ఎలా వస్తుంది అంటే సాధన. అందుకే గురువు గారు ఒక పుస్తకం మంచిది రాశారు, సాధన పంచతంత్రం అని. అందులో జీవ సాధన, ప్రాణ సాధన, ఏమన్నా ఇవన్నీ సాధనలు అన్ని తెలుసుకుని ప్రాణ సాధన చేయాలి అంటే క్రియాయోగం ఎలా చేయాలి, అది ఒక 700 పేజీల్లో ఉంది. అది ఎంత గొప్ప పుస్తకం అంటే అందరూ అదొక గైడ్. సాధన చేత అనుభూతి చేసుకోవాలి. అది చేసిన తర్వాత ఓహో గురువు గారు లలిత సహస్రనామాల్లో చెప్పిన నామాలకి అనుభూతులు అవే వస్తున్నాయి స్వామి అని. ఇంతకంటే కొత్తగా ఏమి రావు మీకు. ఓడో చెప్పాడు ఏదో కొత్త అనుభూతి వస్తుంది అట్లా ఏమి ఉండదు, ఒకే అనుభూతి. చాలా అక్కడ ఏముందో అదే నీకు వస్తుంది అని. అది చతుర్యాగ క్రమారాధ్య అంటే. చతుర్యాగ క్రమారాధ్య అంటే ఏమిటి? 4 విధములుగా నువ్వు అమ్మవారిని ఉపాసన చేయటం. అంటే బహిర్యాగం చేసుకోవటం, అలానే అంతర్యాగం గురువు ఇచ్చిన మంత్రాన్ని దాన్ని చక్కగా పండించుకోవటం, అలానే ప్రాణ సాధన చేసుకోవటం. ప్రాణ సాధన అంటే ఏంటంటే క్రియాయోగం ఏమైనా ఇస్తే ప్రాణంతో కూడా పూజ చేసుకోవటం, తర్వాత నీవే ఆత్మగా భాషించటం. అది చతుర్యాగ క్రమారాధ్య అంటే అది అర్థము. అలానే అంతర్ముఖ సమారాధ్య. ఆమెవరు? అంతర్ముఖ సమారాధ్య. లోపల కూడా అంతర్ముఖ సమారాధ్య లోపల చేసింది అంత గొప్పది. అలానే నీవు బయట చేసి బయటే అయిపోయావు అనుకో, నేను చాలా పూజలు చేశానండి అనుకుంటే అయిపోయి తిరిగేయటం కాదు. దాన్ని ఏమన్నారు? బహిర్ముఖ సుదుర్లభ అన్నది రహస్యం. బహిర్ముఖ సుదుర్లభ. ఆమె బయట వెతికితే దొరికే తల్లి కాదు, సూక్ష్మంలో మంత్ర రూపంలో ఉంటుంది. దాన్ని నువ్వు పండించుకుంటే నీ ప్రాణంగా ముఖ్య ప్రాణంగా ఉంటుంది. ఆ ముఖ్య ప్రాణం మళ్ళీ ఆత్మగా పరమాత్మగా నేను తీసుకెళ్ళిపోతుంది నీ శరీరంలోంచి అని. చతుర్యాగ క్రమం అంటే అదన్నమాట. నువ్వు ముందు బయట శరీర పూజ చేయటం, అమ్మవారి శరీర పూజ చేయటం, దాని తర్వాత అమ్మవారి ఈ లలితా సహస్రనామాలు అనే 1000 నామాలు రహస్య నామావళి కాబట్టి, ఇది మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని మానసికంగా చేసుకోవటం, అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరాన్ని పూజ చేసుకోవటం. అలానే ఈ సర్వ సృష్టిలో కూడా అమ్మవారి ముఖ్య ప్రాణం అంతా నిండి ఉన్నది కాబట్టి ముఖ్య ప్రాణంతోనే కదా మనందరం బతుకుతున్నాం. ఆ ముఖ్య ప్రాణం అంటే నీ యొక్క శ్వాసని నమ్ముకొని దాన్ని యోగం చేసుకోవటం, బహుయాగం చేసుకొని దాన్ని మళ్ళీ 4వ రూపంలో అమ్మవారిని ఏం చేయాలి? ఆత్మగా దర్శనం చేయాలి. అంటే పరంజ్యోతి స్వరూపంగా చూడాలి. ఆ జ్యోతి నుంచి నేను అంశని అనేది నీకు తెలుస్తుంది. 3వ కన్ను దగ్గర ఓహో నేను అహం బ్రహ్మాస్మి, ఇదంతా నేనే కదా అనేది నీకు అనుభూతి అవుతుంది అని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అనేది రహస్యం. ఆత్మ అప్పుడు స్వాధీన వల్లభం అవుతుంది. అప్పుడు ఈ ఆత్మ స్వాధీన వల్లభ, అమ్మవారికి స్వాధీనం అవుతుంది అంటే ఆలయం నీకు ఇస్తుంది అని. స్వాధీనం చేసుకుంటుంది నీ ఆత్మని తనలో అని. కేవలం ఈ శివుడి యొక్క సంకల్పమే కాదు, నీ ఆత్మని కూడా ఆమె స్వాధీనం చేసుకుంటుంది. అందుకే అమ్మ నీకు తెలియకుండా నీలో అమ్మవారు పలుకుతూ ఉంటుంది. అదే నీ యొక్క అబ్బా వారి నోటి నుంచి ఏది చెప్పినా అది అవుతుందండి అంటే వాక్ శుద్ధి ఇస్తుంది అని. అమ్మే పలుకుతుంది నీలో వచ్చి అని. దాన్నే స్వాధీన వల్లభ అని. ఇప్పుడు చెప్పు, ఎవరికి స్వాధీనం అయ్యారు? నువ్వేగా అమ్మవారికి అయ్యావు. తల్లి ఏం చెప్తే అదే వింటావు. ఈశ్వరుడు కూడా అంతే. పిపిలిగాది బ్రహ్మ పర్యంతము కూడా అందరూ అంతే. అందుకే అమ్మ ఏ లోకంలో వెళ్ళినా అమ్మ నామాలే వాడు స్మరిస్తూ ఉంటారు, అమ్మ పూజలే చేస్తూ ఉంటారని. చతుర్యాగక్రమంగా గంధర్వులు కానీ, కిన్నెరులు కానీ, చెంపురుషులు కానీ, ఎవరైనా మానవాళి కానీ. ఇక్కడికి నామం అయింది నాన్న స్వాధీన వల్లభ.